నమస్తే, వెల్కమ్ టు ఫోర్స్ టీవీ. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల నిలయంగా మారిపోయిందా? ఇక్కడ డాక్టర్లతో పాటు సిబ్బంది కొరత వేధిస్తోందా? ప్రస్తుతం ఉన్న డాక్టర్లు సమయపాలన పాటించడం లేదా? కొంతమంది బడా డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రులు నడిపిస్తూ ఉండటంతోనే అసలు సమస్యలు వస్తున్నాయా అంటే ప్రజల నుండి అవుననే సమాధానం వస్తుంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించి 10 సంవత్సరాలు కావస్తోంది. 600కు పైగా పడకలు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇక్కడ వైద్యం మాత్రం అందని ద్రాక్షగా మారుతోందని రోగులు ఆరోపిస్తున్నారు. జూనియర్ డాక్టర్లతోనే మమ అనిపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించి మరింత సమాచారం మా ఫోర్స్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి అసలు ఏమైంది? ఇంతకుముందు చూసుకున్నట్టయితే జిల్లా ఆసుపత్రికి రోగుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ మంచి స్పందన వస్తుండే. ఇక్కడ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సలు అందుతున్నట్టుగా కూడా ప్రజలు కానీ రోగులు కానీ చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే గతంలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. రోగులు కానీ రోగుల బంధువులు సైతం కరెక్ట్గా అంటే సరైన వైద్యం అందడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోధన్ పట్టణానికి సంబంధించినటువంటి మాధవరావు అనే రోగి ఇక్కడ తన తలనొప్పితో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. తలనొప్పితో పాటు చిన్న అస్వస్థతకు గురై అడ్మిట్ అయితే అతను ఈరోజు అంటే ఉన్న 24 గంటల్లోనే తన ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. రోగి యొక్క బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి జరుగుతుందని చెప్పేసి ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మంచిగా ఉన్నటువంటి ఒక రోగి సడన్గా ఇట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళడము, కేవలం రక్తం మార్పిడి వల్లనే ఇదంతా జరిగింది. సరైన వైద్యం అందలేదు, ఆసుపత్రిలో నిర్లక్ష్యం తాండవిస్తూ ఉంది, సరైన వైద్యులు లేరు అని చెప్పేసి అందుకనే ఒక ప్రాణం కూడా కోల్పోయిందని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం అందక అంటే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ఒకవైపు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రోగి బంధువులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం సరిగ్గా అందడం లేదు, సరైన డాక్టర్ కొరత ఉంది, డాక్టర్ సరిగా లేరు, ఎప్పుడు వచ్చినా కూడా వైద్యులు అంతంత మాత్రంగానే ఉంటారు, సరిగా పట్టించుకోవడం లేదని ఒక విమర్శ అయితే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పైన ఉంది. అయితే గతంలో చూసుకున్నట్టయితే గతంలో సాధారణ ప్రసవాలు సైతం కూడా మంచిగా జరుగుతున్నాయని చెప్పి కూడా ప్రజలలో కానీ ఇక్కడ అధికారికంగా కూడా మంచి సంబంధించినటువంటి ప్రసవాలు సరిగ్గా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఒక మంచి పేరు ఉండేది. దాంతోపాటు శస్త్రచికిత్సలు ఏవైతే మొఖాలు మార్పిడి కావచ్చు, సాధారణంగా జరిగే ప్రతి ఒక్క వైద్యం కూడా ఇంతకుముందు అందుబాటులో అంతా బాగా ఉండేది. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు కూడా ప్రజల నుంచి ఇంత ఆవేదన వ్యక్తం అవుతుంది, అసలు ఏం జరుగుతుందని ఒకవైపు మనం గమనించినట్టయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి 2013లో అయితే ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపుగా 90 కోట్లకు పైగా కూడా వ్యయంతో ఇది నిర్మించారు. 7 అంతస్తుల అద్దాల మేడ ఇది. అప్పుడు వస్తున్న సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా 400-500 ఓపీ వచ్చేది. ఎక్కువ అంటే 700 వరకు అయితే ఓపీ ఉండేది. ఇప్పుడు దాదాపుగా కూడా 700 నుంచి 1500 వరకు కూడా ఓపీ వస్తూ ఉంది. ఈ వ్యత్యాసం చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా వైద్యులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి వైద్యులు వచ్చే పేషెంట్లకు సరిపడా వైద్యం అందేది. ఇప్పుడు వైద్యుల కొరత అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెషనల్గా కావచ్చు, డాక్టర్లు సీనియర్ డాక్టర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా సరిపోకపోవడంతో పాటు ఇన్పేషెంట్ల సంఖ్య కూడా పెరగడంతో ఇదంతా కూడా జరుగుతుందని కూడా ఒకవైపు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఉన్న ఆసుపత్రిలో ఉన్న వైద్యులు కూడా సక్రమంగా తన విధులు నిర్వహిస్తే ఇలాంటి ఆసుపత్రికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ప్రైవేట్గా ఆసుపత్రులు నడిపించడం కూడా పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితి ఉంది. సమయపాలన పాటించకపోవడము, సరైన వైద్యం కూడా స్పందించకపోవడము, సరిగ్గా సమయానికి అందుబాటులో లేకపోవడము, జూనియర్ డాక్టర్లు పీజీ డాక్టర్లతో వైద్యం అందించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుండడంతో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం ఎక్కడెక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా జిల్లా ఆసుపత్రికి వస్తున్న నేపథ్యంలో కూడా సరైన వసతులు ఉన్నప్పటికీ కొద్దిగా వసతులు ఉన్నా లేకున్నా కూడా ఇక్కడ డాక్టర్ల కొరత అయితే ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సైతం పేషెంట్ కేర్ విభాగం కావచ్చు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇబ్బందుల పాలవుతున్నట్టు పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా సరైన తక్కువ మోతాదులో ఉండడంతో వాళ్ళు కూడా పని భారం కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.
మొత్తానికి కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వ ఆసుపత్రి పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సైతం లిఫ్ట్లో వెళ్ళలేని పరిస్థితి, లిఫ్ట్ కూడా సరైన పనిచేయట్లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు త్రాగునీటి సమస్య ఉంది. ఇట్లా ఒకదాని అనుకోకటి చేపిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వైద్యం అయితే సరిగ్గా అందలేదని చెప్పేసి కూడా తీవ్రంగా ప్రజా సంఘాల నుంచి కానివ్వండి, రోగుల బంధువులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో ఈ వైద్యులు కూడా ప్రైవేట్గా వాళ్ళు సరైన సమయం రాకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఇబ్బందులు మరి ఇంకొకసారి రాకుండా, ఇలాంటి ఏదైతే బంధువుల మృతులు కూడా వాళ్ళ ఇబ్బందులు తగ్గాలి అంటే కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రత్యేకంగా స్టాఫ్ని కూడా నియమించాల్సిన అవసరం ఎంత ఉంది. ఉన్న డాక్టర్లు కూడా ఫుల్-ఫ్లెడ్జ్గా తన విధిని సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటివి కూడా జరగకుండా ఉంటాయని కూడా ఒకవైపు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఒకవైపు ప్రజలందరూ కూడా కోరుకుంటున్న సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మంచి పేరు రావాలని కూడా కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు 570 పడకల గదిని దాదాపు కొన్ని కోట్లతోని రూపాయలతోని నిర్మాణం చేపట్టి ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు, డాక్టర్స్ కానీ, సిబ్బంది కానీ విపరీతమైనటువంటి కొరత ఉందని చెప్పేసి గతం నుంచి అనేక దఫలుగా కలెక్టర్ గారికి విన్నవించుకున్నప్పటికీ, డిఎంహెచ్ఓ గారికి చెప్పినప్పటికీ కూడా మరి పట్టించుకున్నటువంటి దాఖలులు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి ప్రభుత్వ దాంట్లో ఉన్నటువంటి మరి ఏదైతే ఖాళీలు ఉన్నటువంటి భర్తీ చేయాలి, వెంటనే చాలామంది ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు కల్పించాలి హాస్పిటల్లో అని చెప్పినా కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఇప్పుడు డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండడం వలన ఒక పెద్ద జబ్బులు వస్తూ ఉంటే ఆ జబ్బులకు మరి ఎక్కడ రిఫర్ చేయాలనేది కూడా చేయకుండా ఇలా చాలామంది ప్రజలు అనేక అప్పుల పాలైపోయి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళిపోయి అక్కడ మరి ఇలా ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే చిన్న పిల్లల పైన కూడా మరి చిన్న ఒక విష జ్వరాలు లాంటివి వస్తే కూడా దాన్ని మొత్తం పాయిజం ఎక్కింది, బాడీలో అవయవాలు పాడైపోయినాయని చెప్పేసి కూడా ఈరోజు మరి ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు చెప్పి ఆ ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఈ నిజామాబాద్ కేంద్రంలో కనబడతా ఉన్నాయి. ఇటువంటి అన్ని ఆసుపత్రులకు ఈరోజు మరి ప్రభుత్వము ఇంత విచ్చలవిడిగా మరి ఈ విధమైనటువంటి ఒక సామాన్య ప్రజలపైన వాళ్ళ శరీరాలపైన ఈరోజు మరి దోపిడీని కొనసాగిస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides టీవీ, నిజామాబాద్ నుంచి.